పవన్ కళ్యాణ్ తన సత్తా కోసం అయితే పోరాటం మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సత్తా ఆల్రెడీ చూపించేసుకున్నారు. 2024లో 100% స్ట్రైక్ రేట్ సాధించి 21 స్థానాలు గెలుచుకొని ఆయన సత్తా చూపించేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికల్లో కూడా ఆయన సత్తా చూపించాలనుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో కలిసి వెళ్తారా, సింగిల్గా వెళ్తారా అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి కలిసే వెళ్తారు. సింగిల్గా వెళ్ళే అవకాశం అయితే ఉండదు. కాకపోతే గతంలో ఆయన సాధించుకున్న సీట్లు ఏవైతే ఉన్నాయో అప్పట్లో ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ సీట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పైగా ఆయన పంచాయతీకి సంబంధించి శాఖ మంత్రిగా ఉన్నారు. తాను చేసిన అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పారు ఇప్పటికే ఎమ్మెల్యేలకి. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వేసిన రోడ్లు కానీ పంచాయతీల ద్వారా జరిగిన అభివృద్ధి కానీ అంటే తన వరకు తన శాఖలకు సంబంధించి చేసిన డెవలప్మెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అయితే వాళ్ళ భుజాల మీద పెట్టారు. తద్వారా స్థానిక ఎన్నికల్లో ఎందుకంటే గ్రామ స్థాయిలో ఎక్కడైతే ఓట్ బ్యాంకు తమకు తక్కువ ఉందో దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నం అయితే మొదలైంది. గ్రామ స్థాయిలో ఓటు బ్యాంకు పూర్తిగా తమ వైపుకి టర్న్ అయితే అది ఖచ్చితంగా వైసీపీకి లాస్ అవుతుంది. అంటే వైసీపీ ఓట్ బ్యాంకు చెక్ పెట్టడం, వైసీపీ ఓట్ బ్యాంకు తమ వైపుకు తిప్పుకోవడం. అదే నేపథ్యంలో 2024తో పోలిస్తే ఈ ఏడాదిన్నరలో అంటే 24 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఎంతవరకు సత్తా సాధించారు, ఎంతవరకు తమ స్టామినా పెరిగింది అని చూపించుకునే ప్రయత్నంలో భాగంగా కూడా ఇప్పుడు సీరియస్గా ముందుకు వెళ్ళబోతున్నారు. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలందరికీ, ఎమ్మెల్సీలకి, అలాగే ఎంపీలకి, వాళ్ళకున్న 2 ఎంపీలు ఎమ్మెల్సీలకి, అలాగే 20 మంది ఎమ్మెల్యేలకి మొత్తం అందరికీ కీలక సూచనలు అయితే చేశారు. సత్తా చాటుకోవడంలో, స్థానికంలో తమ బలం నిరూపించుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఇంకా 3 నెలల తర్వాత తెలుస్తుంది.